హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇది వచ్చేసి ఇవాళ రేపు ఫ్రైడే కదా, ఇవాళ అన్నీ క్లీన్ చేద్దామని చెప్పేసి మొత్తం క్లీన్ చేశాను. ఇందాకే ఇవన్నీ క్లీన్ చేశాను. ఇంకా బొట్లు పెడదామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. ఒక్కొక్కటి క్లీన్ చేస్తున్నాను. టైం అయితే చాలా పడుతుందండి. పిల్లలు ట్యూషన్కి వెళ్ళినప్పటి నుంచి నేను ఇదే చేస్తున్నాను. ఎంత టైం పడుతుంది అంటే అంత టైం పడుతుంది. ఒక్కొక్కటి క్లీన్ చేసి మళ్ళీ నీట్గా పెట్టేసి బొట్లు పెట్టడానికి. మళ్ళీ నాకు రేపు మార్నింగ్ పూజ చేసుకుంటాను కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అయిపోతేనే నాకు బెటరు, లేకుంటే రేపు మార్నింగ్ టైం ఎక్కువ తీసేసుకుంటుంది. అందుకని నేను ఇప్పుడే అయితే క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను. నేను థర్స్డేని అంటే అమావాస్యకి 15 డేస్కి ఒకసారి నేను ఇట్లా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి పెడతాను. ఇంతకుముందు వారం చేసేదాన్ని. అసలు వారం అంటే టైం సెట్ అవ్వట్లేదు. అదిగాక అట్లా రెగ్యులర్గా కూడా తోడవద్దని ఎవరో అన్నారు. సరేలే, ఇక మనకు కూడా కొంచెం టైం సేవ్ అవుతుంది అన్న కకృతితోటి నేను 15 డేస్కి ఒకసారి క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. అలా చేస్తుంటాను. అమావాస్యకి అయితే క్లీన్ చేస్తాను మ్యాక్సిమం మొత్తము. ఒకవేళ అమావాస్యకి కుదరకపోతే నెక్స్ట్ వీక్ అట్లా 15 డేస్కి ఒకసారి అయితే నేనైతే మొత్తం క్లీన్ చేసుకుంటాను. నీట్గా క్లీన్ చేసుకొని ఇవన్నీ మళ్ళీ పక్కకు పడేసి ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా. ఇవన్నీ నెక్స్ట్ డే అంటే ఇవన్నీ పక్కకు పెట్టేస్తాను. ఈ క్లాత్స్ అన్నీ పక్కకు పెట్టేసి సండే రోజు మొత్తం క్లీన్ చేసేసి మొత్తం సండే రోజు ఉతికి ఆరబెట్టేసుకొని మళ్ళీ ఎత్తి పెట్టేసుకుంటాను. అసలు ఇలా ఊరికే కూర్చోవడం కన్నా ఏదో ఒకటి ఇలా చేసుకుంటూ పెట్టుకోవడం బెటర్ అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఒక్కదాన్ని బోర్ వస్తుంది అంటే వీడియోస్, సాంగ్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఏమో నాకు ఇవాళ ఎందుకో ఇలా షేర్ చేసుకోవాలనిపించింది మీతోటి వర్క్. అందుకని చెప్పేసి ఇలా అయితే నేను చేసుకుంటున్నాను. ఆల్రెడీ కలిపేశాను గంధము, పసుపు, కొంచెం ఇవి గంధము నేను కొంచెం వేరేది కూడా తెప్పిస్తాను. మామూలు ప్యూర్ గంధము పౌడరు అది యూజ్ చేస్తాను. కొంచెము ఇది బయట దొరికేది కూడా పెడతాను. అంటే కొంచెం కలర్ కోసం బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను అది కూడా యూజ్ చేస్తానండి. బాగుంటుంది. అలా కలిపి పెట్టేసి 3 వేస్తాను. పసుపు కొంచెము, ప్యూర్ గంధం పౌడరు, అలానే నార్మల్ మనకు బయట షాప్లో దొరుకుతుంది కదా. అంటే షాప్లో అంటే నేను ఇక్కడ తీసుకోను. తిరుమలకి వెళ్ళినప్పుడు ఒక డబ్బా తెచ్చుకుంటానండి. ఆ డబ్బానే నాకు మస్తు రోజులు వస్తుంది, చాలా ఇయర్స్ వస్తుంది. ఇంకా నేను అదే యూజ్ చేసుకుంటూ ఉంటాను. చాలా అంటే మనకి టైం కూడా కొంచెం సెట్ అయ్యేటట్లు చూసుకొని చేసుకుంటుంటాను. ఇవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేసేసేయాలి. ఇక మొత్తానికి చేస్తే ఇవన్నీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఇక సర్దాక మళ్ళీ ఒక పిక్ అనేది మీకు షేర్ చేస్తాను. అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. అంటే నీట్గా ఎలా సర్దాను అనేది తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ ఎట్లా అంటే అట్లా ఉన్నాయి కదా. రెగ్యులర్గా మీరు ఫొటోస్ చూస్తుంటారు. నేను మరీ ఎక్కువ ఫొటోస్ కూడా పెట్టానండి, తక్కువ పెడతాను. ఎక్కువ పెడితే మళ్ళీ అవన్నీ తూడ్చుకునేది కూడా కష్టమవుతుంది. మెయిన్ నాకు ఇంట్రెస్టే ఎక్కువ ఏడన్నా అనుకుంటాను కానీ తీసుకోను. మా హస్బెండ్ అసలు ఒప్పుకోరు. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ నింపకూడదు అనేసి చాలామంది అదే అంటారు, నింపొద్దు అంటారు. ఇక మాకు కూడా స్పేస్ లేదండి పెద్దగా. కొంచెం చిన్న టేబుల్ లాగేసి దానిపైన పెడతాను కాబట్టి ఎక్కువ పెట్టడానికి స్పేస్ లేదు. చిన్న విగ్రహాలు మాత్రం ఎక్కువ ఉంటాయి. చిన్న విగ్రహాలకి స్పేస్ ఏం ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి నేను చిన్న విగ్రహాలు అయితే పర్చేజ్ చేస్తుంటాను. వాటికి ఏం స్పేస్ పెద్దగా అవసరం ఉండదు, క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు అనేసి ఇలా అయితే ఇవాళ అయితే చేసుకుంటున్నా. ఇక మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలా ఇదేంటంటే కొంచెం చేత్తో పెడితేనంటే పెద్దగా వస్తుంది. అందుకని చెప్పేసి ఇయర్ బడ్ తీసేసుకొని ఇలా పెట్టుకుంటాను. నీట్గా వస్తుంది అనమాట. ఇలా రౌండ్గా మనం కుంకుమ పెట్టినప్పుడు కూడా నీట్గా సెట్ అయిపోతుంది. అది కొంచెం కిందకి పోకుండా పైకి పోకుండా నీట్గా పెట్టేస్తాను. ఫొటోస్ అనేవి కళ్ళ మీదికి రాకోకుండా ఫొటోస్కి బొట్లు అనేవి పెడతానండి. కొంచెం పైకే పెడతాను. అలానే పెట్టాలి, అందుకని అలానే పెడతాను నేను. మొత్తం కళ్ళంతా మూసుకుపోయేటట్లు పెట్టేసి అలా ఎప్పుడు పెట్టాను నేను. బొట్లు నీట్గా పెట్టుకుంటాను.
ఇంత టైమింగ్లో కూడా నేను అన్నీ చెక్ చేసుకోవాలండి నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కసారి కుదరదు అనమాట. ఒక్కోసారి ఇలా బాగా నాకు బ్రెయిన్లో పురుగులన్నీ ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వీడియోస్ చేస్తుంటాను. లేదనుకోండి అసలు దాని జోలికి కూడా వెళ్ళను. మ్యాక్సిమము ఇలా ఒక్కదాన్ని ఉంటే నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంది. నాకు కొంచెం ఇంట్లో ఎవరన్నా జనాలున్నా చేయబుద్ధి కాదు, ఎందుకో వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందేమో నా వీడియోస్ వల్ల అనేసి అనిపిస్తుంది. అందుకని నేను ఎక్కువ చేయను అనమాట. నేను ఇంకా ఎవరు లేకున్నప్పుడు మార్నింగ్ టైమ్స్ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నా నేను మార్నింగ్ టైమ్స్, అప్పుడు కూడా ఎవరు ఉండరు కదా, డిస్టర్బెన్స్ అనేది ఎవరికి ఉండదు. ఆ టైంలో నేను చేసుకుంటాను. నా వల్ల ఒకరు ఎప్పుడు ఇబ్బంది పడొద్దు అనేసి నేను అనుకుంటాను అనమాట. నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు నాది అంతే. ఇప్పుడు శారీ టసల్స్ చేస్తుంటాను. అది జస్ట్ నేను అప్పుడు వీడియోస్ తీసుకుంటాను, తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను. ఒక్కొక్కసారి ఇంకా కొంచెం అవైలబుల్ ఉంది, ఎవరు కొంచెం డిస్టర్బెన్స్ ఎవరికి లేదు అన్నప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసి నార్మల్గా అట్లా డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేసుకుంటాను. లేదు అంటే అప్పుడు జస్ట్ వీడియో తీసుకుంటాను. వీడియో ఎడిట్ చేసినప్పుడు అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయితే నేను చేసుకుంటాను. చాలామంది ఏంటంటే వీడియోస్ బాగా చేస్తేనే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి, లేకుంటే లేవు, వాళ్ళకి వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ ఉంటారు అనుకుంటారు. నాకు అసలు ఫాలోవర్సే ఉండరండి మ్యాక్సిమము. నా ఇన్స్టా పేజ్ కూడా మీరు చూస్తే తెలుస్తుంది. అసలు శారీ టసల్స్ది మినిమం 500 కంటే ఎక్కువ ఉండరు. ఎందుకంటే జనాలు అంతే ఇప్పుడు వీడియోస్ బాగా తీసి బాగా అట్రాక్టింగ్గా చూపిస్తేనే ఎవరైనా ఫాలో చేస్తారు. నేను చేసే వీడియోస్కి అసలు ఎవరు ఫాలో అవ్వరు. ఎందుకంటే ఏదో పెడుతుంది అన్నట్టు ఎవరైనా అంతే, మీరైనా అంతే, నేనైనా అంతే. బాగా కనిపించినప్పుడే కదా మనము సబ్స్క్రైబ్ చేస్తాం, లైక్ చేస్తాం. ఏదో జస్ట్ నార్మల్గా చూసాము ఈమె చేస్తుంది అన్నట్లు ఉంటుంది. నేను మ్యాక్సిమం ట్రై చేస్తుంటాను వ్యూస్ కోసము. నాకు ఎందుకో రావు. సరే మన టైం కానప్పుడు మనం ఏం చేసినా రాదని చెప్పేసి నేను ఎప్పుడూ అంటే ఫీల్ అవ్వను. అయ్యో నాకు రాలేదు, వ్యూస్ రాలేదు అని. ఎవరిని వచ్చిన వాళ్ళని కూడా అయ్యో వాళ్ళకి బాగా వస్తున్నాయని కూడా నేను ఎప్పుడు ఫీల్ కాను. నాది నేను చేసుకుంటే వెళ్ళిపోతుంటా. ఎవరి వర్క్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి వస్తుంటాయి, నాకు తగ్గట్టు నాకు వస్తుంటాయి అని నేను అదే ఫీల్ అవుతాను. అదే అనుకొని నేను చేసుకుంటుంటానండి. పెద్దగా ఏం పట్టించుకోను. అయ్యో నాకు వీడియోస్ రాలేదు, అమ్మో ఇలా చేస్తే ఎక్కువ వస్తాయి, అలా చేస్తే ఎక్కువ వస్తాయి, రోజు వీడియోలు పెట్టాలి అన్న దాంతో అయితే నేను ఎప్పుడు పెట్టాను. నాకు ఎప్పుడు టైం కుదురుతుందో నేను అప్పుడే పెట్టుకుంటాను. అసలు స్మార్ట్ సింధు ఛానల్లో అయితే అసలు ఆ ఛానల్ ఒకటి ఉందని కూడా ఒక్కోసారి మర్చిపోతుంటాను. మా పిల్లలు అయితే మమ్మీ నువ్వు ఎందుకు మమ్మీ, అందరు మమ్మీలు నీకు యూట్యూబ్ ఛానల్ అందరికన్నా ముందు స్టార్ట్ చేసావు, కానీ నీకు మాత్రం అక్కడే ఉన్నావు, అందరు చూడు ఎంత బాగా సిల్వర్ ప్లే బటన్స్, ఆ బటన్స్, ఈ బటన్స్ వస్తాయి, నీకు ఏ బటన్ రాదని వాళ్ళు అంటూనే ఉంటారు. నాకు టైం సెట్ కాదులేనా వాళ్ళంతలాగానే నేను చెప్పేస్తుంటాను అంతే. ఎందుకంటే మనం దాంట్లో మనం టైం స్పెండ్ చేస్తే దేనికైనా మనకు కూడా ఏదైనా ఉంటుందండి. టైం స్పెండ్ చేయనప్పుడు దేని గురించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నాదే అది పాలసీ అనమాట. ఇప్పుడు మనము దానికి తగ్గట్టు మనం వర్క్ చేస్తుంటే అయ్యో రాలేదని ఫీల్ అవ్వాలి. మనం దాని గురించి అసలు పట్టించుకోనప్పుడు రానప్పుడు మనం ఏం ఫీల్ అవ్వద్దు. నేనైతే అదే ఫాలో అవుతా. అంటే నార్మల్గా జస్ట్ వీడియోస్ ఏదో పోస్ట్ చేసిన వాళ్ళకు కూడా కొంతమందికి వ్యూస్ అన్నీ వస్తుంటాయి. అది లక్. అందరికీ అలా లక్ కలిసి రావాలని లేదు. నాకైతే లైఫ్లో ఎప్పుడు లక్ అనేది ఎప్పుడు ఉండదండి. అదైతే నేను కష్టపడితేనే నాకు లక్ అనేది ఎప్పుడూ ఉండదు. అదేంటో లక్ గురించి అయితే నా జీవితంలో అసలు మాట్లాడుకునేది. ఎప్పుడు కష్టం పడితేనే ఏదైనా వస్తుంది అనమాట. దేవుడు నాకు అలానే పెట్టాడు అనుకొని నేను అలానే చేసుకుంటాను. ఎప్పుడు నేను దేని గురించి ఫీల్ కాను. అంత అంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. నేను పూజ చేసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నేను పూజ చేసుకుంటాను, మంచిగా ఉంటాను. చాలామంది ఏమో చేసుకుంటుందో ఏమో అనుకుంటుంటారు, కానీ నా మటుకు నాకు బాగా మంచిగా అనిపిస్తుంది ఈ పూజ అంతా. ఇదంతా అయిపోయాక కూడా నేను మీకు మళ్ళీ అంటే వీడియో తీస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంటే ఇది నేను కెమెరా అనేది ఇలా పెట్టాను. మేబీ ఎలా వస్తుందో తెలియదు. అన్ని పార్ట్ వైజ్ కింద డివైడ్ చేసి అయితే పోస్ట్ చేస్తాను, పార్ట్ 1 పార్ట్ 2 లాగా. అప్పుడైతే మీకు తెలుస్తుంది. ఇవన్నీ వీడియోస్ అన్నీ నేను కట్ చేసుకుంటూ పెడతాను.
ఇవన్నీ రెడీ అయ్యాక మళ్ళీ ఒక ఫోటో పెడతాను. ఈ చెంబులు ఇదేమో వాకిల దగ్గర పెట్టేది, ఇదేమో రేపు కలశంకి పెట్టేది. వీటికి కూడా అన్నీ పెట్టేసుకుంటాను, ఒకటేసారి పెట్టేసుకొని రేపు మార్నింగ్ పొద్దున్నే లేసేస్తాను. పని తొందరగా అవుతుంది. ఒకవేళ ఇవాళ కొంచెం లేట్ అయింది అనుకోండి, రేపు బిస్కెట్ ఇక నాకు, అందుకని ఇవన్నీ మొత్తం అయితే సర్దేశాను. ఇంకా దేవుడి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇందాక వెళ్ళి టెంకాయ ఆకులు అవి కూడా తెచ్చేసుకున్నాను. ఇంకా మనకి మార్నింగ్ పూజకి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. రేపు మార్నింగ్ పూజ అయిపోతే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. నాకు ఫ్రైడే పూజ కంప్లీట్ అయిపోతుంది. ఫ్రైడే పూజ అంటే నాకు థర్స్డే నుంచి పని ఉంటుంది. ఇలా అయితే ఇవాళ పూజ చేసేసాను. మీకు నచ్చిందా ఈ వీడియో? లైక్ చేయండి.